వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యం మరొకసారి పెరగబోతోంది. సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరు కానుండడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 7 ఏళ్ల తర్వాత షీ జిన్పింగ్ భారత్కు రావడం, అదే వేదికపై పుతిన్ తో ప్రత్యేక భేటీ జరగనుండడం ప్రపంచ దృష్టిని ఢిల్లీ వైపు తిప్పింది. ఈ సమ్మిట్ తో గ్లోబల్ పాలిటిక్స్ లో భారత పాత్ర మరింత బలపడనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2026 సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఘనంగా జరగనుంది. భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రపంచ ప్రధాన దేశాల నేతలు హాజరు కానున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పర్యటనలే. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాకోవ్ ప్రకారం పుతిన్ ఇప్పటికే బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్నట్లుగా ధృవీకరించారు. అంతేకాదు న్యూఢిల్లీలోనే షీ జిన్పింగ్ తో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశం కూడా జరగనున్నట్లుగా వెల్లడించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. 2019లో తమిళనాడులోని మామల్లాపురం సమావేశం తర్వాత ఆయన భారత్ కు రావడం ఇదే మొదటిసారి. మధ్యలో భారత్ టు చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, గల్వాన్ ఘటనలతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బ్రిక్స్ వేదికగా షీ భారత్ కు రావడం దౌత్యపరంగా కీలక పరిణామంగా మారింది. మరోవైపు రష్యా చైనా సంబంధాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న రష్యాకు చైనా ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా నిలుస్తోంది. ఇటీవలే బీజింగ్ లో పుతిన్ షీ భేటీ జరిగి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు. ఇప్పుడు అదే ఇద్దరు నేతలు ఢిల్లీలో మరొకసారి కలవబోతుండడం ప్రపంచ శక్తి సమీకరణాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారొచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక భారత్ కు ఇది భారీ దౌత్య విజయంగా చెప్పొచ్చు. ఒకే వేదికపై రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా ప్రపంచ ఎదుగుతున్న ఆర్థిక శక్తుల నేతలను ఆహ్వానిస్తూ గ్లోబల్ సౌత్ లో మన నాయకత్వాన్ని భారత్ మరింత బలంగా చాటబోతోంది.